మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. మూర్ఖుడంటే అంతటి పరమ చండాలుడన్నమాట. మూర్ఖుని గూర్చి అనేక విషయాలు నేను చెప్తూ వచ్చాను. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు ఈ మూర్ఖత్వాన్ని గూర్చి, మూడును గూర్చి రాశారు. మూర్ఖత్వం పాపం కాబట్టి పాపంలో జీవిస్తున్నాం. ఈ మూడునేక జీవితం అది పోవడం అసాధ్యం. మూఢుడు రక్షింపబడాలి అని అంటే దేవుని యొక్క జోక్యం. అనేక పర్యాయాలు దేవునినే ప్రశ్నించే మూర్ఖత్వం ఉంటుంది. ఈ విషయంలో ఎవరు ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఫోన్ చేస్తారు,